హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మేమైతే గంగోత్రికి వెళ్ళే దారిలో ఉత్తరకాశీలో స్టే చేసాం కదండి. మళ్ళీ గంగోత్రి నుంచి ఉత్తరకాశీకే వచ్చి సేమ్ రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము గుప్తకాశీకి మేము జర్నీ అనేది మొదలు పెట్టామండి. అంటే గుప్తకాశీ వరకే మా జర్నీ, కానీ మా బస్సు అనేది సోన్ ప్రయాగ్ దాటి వెళ్తుంది, సీతాపూర్ వరకు వెళ్తుంది అనమాట. అంటే సీతాపూర్కి గుప్తకాశీకి మధ్యలో ఏంటంటే 30 కిలోమీటర్స్ జర్నీ ఉంటుందండి. సో ఆ 30 కిలోమీటర్స్ జర్నీకి ముందే మేమైతే గుప్తకాశీలో స్టే చేయబోతున్నాము. మేము గుప్తకాశీలో స్టే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు గుప్తకాశీ నుండి కేదార్నాథ్కి డైరెక్ట్గా హెలిప్యాడ్ సర్వీస్ బుక్ చేసుకున్నామండి. ఒక 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాము. లక్కీలీ మాకు దొరికింది. సో అందుకోసమని గుప్తకాశీ నుంచి నెక్స్ట్ డే మాకు కేదార్నాథ్కి హెలికాప్టర్లో మేము జర్నీ అనేది చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ వీడియో అయితే మాత్రం ఈ వీడియోలో కనిపిస్తుంది ఏంటంటే ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. దానికి పక్కనే ఆ టెంపుల్కి పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. సో ఇక్కడైతే మనం విష్ ఏదైతే అనుకున్నామో, మన కోరిక ఏదైతే ఉందో అది అనుకుని అక్కడ కొబ్బరి కురిడీస్ అమ్ముతున్నారండి. ఆ కురిడీలు అక్కడ కురిడీకాయని అలాగా కట్టాలన్నమాట. సో మా అబ్బాయి చేత ట్యాగ్ చేయించాను నేను. తన విష్ ఏదైతే ఉందో అది అనుకోమని చెప్పాను అనమాట. హనుమాన్ టెంపుల్ అండి ఇది. చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో టెంపుల్స్ అయితే అక్కడ చాలా బాగున్నాయండి. టైం చూసుకుని టైం తీసుకుని చూడాల్సిన టెంపుల్స్. కానీ మేము చాలా చాలా ఫాస్ట్గా తిరిగేసేసాము. ఎందుకంటే మేము ఉత్తరకాశీలో జస్ట్ ఒక 1 అవర్ ముందే మేము బయలుదేరాము. కానీ అంటే మార్నింగ్ 9 o'clockకి బయలుదేరామండి. సో మాకు 6 hours జర్నీ గుప్తకాశీ వరకు. మామూలుగా అయితే ఏ ట్రాఫిక్ లేకుండా నార్మల్గా వెళ్లాల్సి వస్తే మా డ్రైవర్ మమ్మల్ని ఏ టైంకి చేరుస్తారో తెలీదు. ఇగో ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి డ్రైవర్ గారేనండి. సో బాగానే చేశారు, కానీ కొంచెం డే 1 కొంచెం టెన్షన్ పెట్టారు. తర్వాత అంతా కూడా చాలా బాగా డ్రైవ్ చేశారు. సో తర్వాత అయితే మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఇంకా జర్నీ అంతా తెలుసు కదండి, ఘాట్ రోడ్స్, భయంకరమైన ఘాట్ రోడ్స్. అది తప్పకుండా టెన్షన్ అనేది ఖచ్చితంగా నార్మలే. ఎందుకంటే ఆల్రెడీ గంగోత్రి యమునోత్రి జర్నీ చేసిన తర్వాత కొంచెం అలవాటు అయింది. కేదార్నాథ్కి అంత టెన్షన్ పడలేదు. కేదార్నాథ్ రోడ్స్ కూడా గంగోత్రితో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే అనిపిస్తుందండి. చార్ధామ్ యాత్ర చేసినప్పుడు ఏంటంటే నిద్ర, మనం ఫుడ్ అనేది అసలు ఎక్స్పెక్టేషన్స్లో ఉంచుకోకూడదండి. సో ఆ రెండు లేక నెక్స్ట్ ఆ ఘాట్ రోడ్స్ జర్నీ చూసి అసలు ఎలా తయారవుతామంటే అసలు ఇగో అండి వీడియోలో చూసినట్టే అసలు ఏ మాత్రం కూడా కళావిహీనంగా మారుతాము. కానీ కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది ఆ టెంపుల్స్ లోపలికి వెళ్ళేసరికి. మేమైతే ఇంకా 6 hours జర్నీ కాస్త 10 hours అండి. 10 hours జర్నీ చేశాక గుప్తకాశీకి చేరుకుని అక్కడ స్టే తీసుకుని నెక్స్ట్ డే అండి ఇది. సో నెక్స్ట్ డేనే మార్నింగే లేచి బయలుదేరేసి ఇంకా మేమైతే కేదార్నాథ్కి హెలిప్యాడ్ సర్వీస్ ద్వారా పైకి వెళ్ళడానికి మేమైతే రెడీ అయ్యి ఉన్నామన్నమాట. అక్కడ దొరికే చపాతీ, మాడిపోయిన చపాతీ తప్ప ఇంకేమి ఉండదండి. నెక్స్ట్ కొన్ని చోట్ల యాక్చువల్లీ అయితే అప్పుడెప్పుడో అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టే ఉప్మా పెట్టారు ఆ రోజైతే. అంటే వాళ్ళే ఇస్తారండి ఫుడ్. సో అది కూడా ఓకే. ఆ టైంలో ఏది పెట్టినా అమృతంలాగే అనిపిస్తుంది కాబట్టి ఏదో ఒకటి తిండి కానిచ్చేసి బ్రేక్ఫాస్ట్ మేమైతే ఇంకా హెలిప్యాడ్ సర్వీస్ ద్వారా కేదార్నాథ్కి చేరుకోవాలనుకుని బయలుదేరాము. ఇది మా రూమ్ అండి. మాకు రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట మా ప్యాకేజ్లో భాగంగానే. సో వ్యూస్ అయితే బాగున్నాయి రూమ్ నుంచి. మేమైతే ఇంకా ఆ బ్యాగ్ తీసుకున్నామండి. ఆ బ్యాగ్లో మాకు 1 dayకి సరిపడా లగేజ్, బట్టలు అన్నీ తీసుకుని అక్కడ కావాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుని, మెడిసిన్స్ అండి, ఇంకేముంటాయి మెడిసిన్స్, నెక్స్ట్ స్వెటర్స్ అవన్నీ కూడా తీసుకుని ఆ బ్యాగ్లో బయలుదేరాము. బ్యాగ్ అయితే పెద్దగా అనిపిస్తుంది. 7 kgsకి మించి ఉండకూడదు. మించి ఉంటే మళ్ళీ అక్కడ ఫైన్ వేస్తారు హెలికాప్టర్ సర్వీస్ వాళ్ళు. అదొక టెన్షన్ ఉండింది. సో ఇవి స్వెటర్స్ అయితే ఇంకా ఎలాగో మనం వేర్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో స్వెటర్స్ అవి పట్టుకున్నాం అన్నమాట.
హెలిపాడ్ సర్వీస్ వాళ్ళు చాలా చాలా రూల్స్ చెప్తారండి. దాంట్లో మెయిన్ రూల్ ఏంటంటే మనకి 75-80 కేజెస్ లోపు ఉండాలి. మనం అంటే ఒక్కొక్కరం ఎవరైతే జర్నీ చేస్తున్నామో వాళ్ళం. సో 80 కేజెస్ లోపు ఉండాలి. నేనైతే 80 కేజెస్ లోపే ఉన్నాను. కానీ మ్యాటర్ ఏంటంటే అక్కడికి వాళ్ళు అన్నీ వే చేస్తారు. సో అక్కడికి వెళ్ళిపోయామండి. హెలిప్యాడ్ సర్వీస్కి దగ్గరికి మేము ఒక వెహికల్ పెట్టుకుని వెళ్ళిపోయాము. ఒక 1.5 కిలోమీటర్ అండి మా రూమ్ నుంచి. వెళ్ళిపోయి వాళ్ళని అడిగితే వాళ్ళు వెయిట్ చేయమన్నారు, వాళ్ళే పిలుస్తామని చెప్పేసి అని అన్నారు. సో మాకైతే ఆ రోజు 10 to 12 ఇచ్చారండి. 10 to 12 లోపల మేము పిలుస్తాము, ఆ టైంకి మీరు అక్కడ ఉండాలన్నారు. సో మేమైతే 9:30కే వచ్చేసి వెయిట్ చేసాము, ఆ రిస్క్ ఎందుకని. సో అక్కడైతే చాలా రూల్స్ ఉంటాయండి. హెలికాప్టర్లో మనం జర్నీ చేసే వాళ్ళకి ముందుగానే వాళ్ళు చెప్తారన్నమాట. మనం వెయిట్ ఎంత ఉండాలి, నెక్స్ట్ మనం తీసుకెళ్లే వెయిట్ ఎంత ఉండాలి అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఆ రిస్ట్రిక్షన్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఆ రూల్స్ పాటించకపోతే ఎక్స్ట్రా ఫైన్ పే చేయాలి. మేము అలాగే ఫైన్ పే చేసామండి. ఒక 3,000 పే చేసాము. మేము పట్టుకెళ్ళిన లగేజ్ కరెక్ట్గానే ఉంది, కానీ మేము వేసుకున్న స్వెటర్స్, థర్మల్స్, నెక్స్ట్ ఇవన్నీ వెయిట్, దాంతోపాటు నేను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ వెయిట్, ఫోన్స్ వెయిట్, ఇవన్నిటిని కలిపి వాళ్ళు వెయిట్ చేస్తారు. సో 80 కేజెస్ అబవ్ వచ్చేసింది నాదైతే. మా హస్బెండ్ ఆల్రెడీ ఓవర్ వెయిటెడ్ కాబట్టి ఇంకా ఆయనది కూడా ఓవర్ వెయిట్లోనే ఉంది. సో ఇద్దరం కలిపి 3,000 ఫైన్ కట్టాల్సి వచ్చిందండి అక్కడ వెయిట్ చేసిన తర్వాత. అక్కడ మొత్తం వెయింగ్ మిషన్ అది అంతా అయిపోయిన తర్వాత. సో వాళ్ళు మళ్ళీ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయమని చెప్పారు. మళ్ళీ ఒక 20 minutes నుంచి ఒక 1/2 hour వరకు వెయిట్ చేయించారు. సో మేము పే చేసిన ఫైన్ అండి ఇది. హెలికాప్టర్ సర్వీసెస్ ఒక 1 month బిఫోరే పెడతారండి ఆన్లైన్లో. IRCTC ద్వారా తీసుకోవాలి. దానికి ద్వారా కాకుండా, ఆ వెబ్సైట్ కాకుండా బయట తీసుకోవడానికి మనం అంటే చాలా మంది చీట్ చేస్తూ ఉంటారు. సో ఒక్క వెబ్సైట్ ద్వారానే తీసుకోవాలి. సో మేమైతే మాకు లక్కీగా దొరికిందండి. మేమైతే 3-4 సర్వీసెస్ ఉంటాయి దాంట్లో. చాలా అక్కడ హెలిప్యాడ్ సర్వీసెస్ చాలా ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు పెట్టేవి వెంట వెంటనే అయిపోతూ ఉంటాయండి. మనం అలా వాళ్ళు ఇచ్చిన డేట్లో మనం కంటిన్యూస్గా మనం చూసుకుని మనం జాగ్రత్తగా కొడితేనే అవి మనకి బుక్ అవుతాయి. మా అబ్బాయి చాలా ట్రై చేస్తే మాకు దొరికినాయి. సో మా అబ్బాయి వల్ల మాకు లక్ మాట. సో మా బస్సులో అయితే 2 బస్సులోని వాళ్ళు అన్నారన్నమాట, మేము ట్రై చేసాం మాకు దొరకలేదు, మేము ట్రై చేసాం మాకు దొరకలేదు, మీరు చాలా లక్ అని చెప్పేసి అని అన్నారు. హ్యాపీ అనిపించింది నాకైతే. సో వాళ్ళైతే పిలిచారండి. తర్వాత ఒక 1/2 hour అలా వెయిట్ చేయించిన తర్వాత పిలిచిన తర్వాత మేమైతే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. అక్కడ చిన్న పిల్లలే వాళ్ళు. సో 18 years, 19 years, 20 years అలా ఉంటుంది. అలాగా వాళ్ళే ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్. మనకంటే ఎక్కువ వాళ్ళే టెన్షన్ పడుతున్నారా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలాగే అనిపించింది. సో వాళ్ళు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, లోపల అసలు కెమెరా కానీ మొబైల్ కానీ ఏది బయటకు తీయకూడదు, లోపల వెళ్ళిన వెంటనే బెల్ట్ వేసుకోవాలి, మన లగేజ్ వాళ్ళే లోపల పెడతారు, నెక్స్ట్ మన చేతులు మన టైస్ మీద పెట్టుకుని కూర్చోవాలి, అటు ఇటు కదలకూడదు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. టెన్షన్ పడకండి, జాగ్రత్తగానే వెళ్తారు అని చెప్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం అలా విని దానికి తగ్గట్టే ఉండాలి. నేను అసలు ఫోన్ లోపల తీయలేదండి. కానీ ఇలా వీడియో ఎలా వచ్చింది అని అంటే, యాక్చువల్లీ మా అబ్బాయిని అంటే మనం ఎక్కడ కూర్చోవాలనేది కూడా హెలికాప్టర్ ఎక్కే ముందు వాళ్ళు చెప్పేస్తారు. మా అబ్బాయిని అయితే ముందు కూర్చోమన్నారు పైలట్ పక్కన. సో అతనితో మా వాడు ఫ్రెండ్షిప్ చేసి ఒక 5 నిమిషాలు, 10 గంట జర్నీ అండి అక్కడ. మా వాడైతే చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకుని ఇలా బిల్డప్లు ఇస్తూ చక్కగా వీడియోస్ తీసుకున్నాడు. సో వాళ్ళని అయితే బ్రిటిష్ నుంచి హైర్ చేసుకున్నారు మమ్మీ. అతనితో నేను చాలాసేపు మాట్లాడాను అని చెప్పేసి చెప్తున్నాడు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 10-15 minutesలోనే బాగా మాట్లాడి మంచిగా వీడియోస్ తీసాడు తనైతే. నాకు అందుకే వీడియోస్ దొరికాయి, లేకపోతే అసలు ఒక్క వీడియో కూడా దొరికేది కాదు. పైనుంచి చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఆ వే కానీ అదంతా కూడా, వాళ్ళు మనుషులు నడిచే విధానం కానీ అదంతా కూడా, వే అంతా కూడా చాలా బాగుంటుంది.
గుప్తకాశీ నుంచి ఒక 15 మినిట్స్లో మేము కేదార్నాథ్కి పైకి వచ్చేసామండి. సో అక్కడ అయితే -డిగ్రీస్లో ఉంది. అసలు ఇలా దిగిన వెంటనే నాకు అక్కడ భైరవనాథ్ టెంపుల్ అండి, అది దూరం నుంచి కనిపిస్తుంది. సో దిగిన వెంటనే నాకు అసలు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయాయి. ఇంకా అసలు ఆక్సిజన్ అందట్లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూనే ఉంది. అసలు నోట్లోంచి తీసుకుంటున్నాను గాలి. నెక్స్ట్ ఆ ఎండ అయితే మాత్రం ఎక్కువగానే ఉంది. దానివల్ల అది కళ్ళు చూడలేకపోతున్నాను, అందుకోసం ఇంకా స్పెట్స్ పెట్టుకున్నాను. అక్కడైతే అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు చాలామంది, ఇంకా నడుస్తున్నారు. వాళ్ళతో పాటే మేము కూడా నడిచాం. తీరా చూస్తే అక్కడ మేము వెళ్ళేసరికి దర్శనం లైన్ ఎక్కడుందంటే ఒక 2 కిలోమీటర్స్కి బిఫోర్ ఉందండి. అంటే యాక్చువల్లీ హెలిప్యాడ్ 1.5 కిలోమీటర్ బిఫోరే దించుతారండి హెలిప్యాడ్లో మనకి. అక్కడి నుంచి నడిచి టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడైతే దిగామో అక్కడి నుంచి ఉంది దర్శనం లైను. సో ఇది దర్శనం లైనేనండి. నెక్స్ట్ దర్శనం లైన్ అది రిజిస్ట్రేషన్ కూడా చూపించాలి అక్కడ. సో ఆ రిజిస్ట్రేషన్ చూపిస్తేనే దర్శనానికి అలౌ చేస్తారు. ముందు దర్శనం కాదు, ముందు అసలు రూమ్ తీసుకున్నారండి మా వాళ్ళు ముందు వెళ్ళి. అంటే బస్సులో ముందు రోజు నైట్ అక్కడ చేరుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, సీతాపూర్ వెళ్ళిన వాళ్ళు. అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం అన్నమాట, ఒకరిద్దరివి. సో వాళ్ళు వెళ్ళి రూమ్ తీసుకుంటున్నాం, మీకు షేరింగ్ కావాలా అని అడిగారు. ఓకే అని వెంటనే చెప్పేసాం మేము. ఎందుకంటే మనం పర్సనల్గా రూమ్ తీసుకున్నా కూడా కాస్ట్ ఎక్కువే పడుతుంది, షేరింగ్ వల్ల కొంచెం తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా మేమైతే ఓకే చెప్పేసాము. సో ముందుకి రూమ్కి వెళ్ళి రూమ్లో లగేజ్ వేసేసి అసలు నార్మల్గానే నడుస్తుంటేనే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. మా బాబేమో అంత లగేజ్ వేసుకుని నడుస్తున్నాడు. సో అందుకోసమని లగేజ్ రూమ్లో ఉంచేసి ఇంకా అప్పుడు బయటకు వచ్చి దర్శనం కోసం ఆలోచిద్దామని అనుకున్నాము. అందుకోసం ఇంకా రూమ్కి వెళ్దామని నడుస్తున్నాం అన్నమాట. కానీ దారంతా లైన్ అనేది చాలా ఉంది, రష్ అనేది చాలా ఎక్కువ ఉంది. మేము రూమ్ తీసుకున్నది ఇంకో ఫ్యామిలీతో కలిపి తీసుకున్నాం కదండి, వాళ్ళు ఒక ఫ్యామిలీ ఇద్దరేమట. సో మేము 5గురం కలిపి ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ ఛార్జ్ 14,000 అండి. సో రూమ్ లాస్ట్లో చూపిస్తాను మీకు, లేకపోతే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. బాగుంది రూమ్ అయితే. వాళ్ళకి సెపరేట్గా బెడ్, మాకు సెపరేట్గా బెడ్ ఉంది. అది కాకుండా ఒక సోఫా కూడా ఉంది. సో బాగుంది. టెంపుల్ అయితే అలా నడుచుకుని వెళ్ళి ఆ టెంపుల్ సైడ్ వెళ్ళి చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఖచ్చితంగా ఉందండి. అసలు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నా కానీ 4 స్టెప్స్కి ఒకసారి ఆగుతూ ఉన్నాను నేనైతే, ఎందుకంటే అప్పటికే నా బ్రీతింగ్ అసలు చాలా చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఇక్కడ ఓంకారం ఉంటుంది కదండి, అక్కడ నిలబడ్డాము. అక్కడ చాలా చాలా బాగుంది. ఈ లోపలనే కాల్స్ చేస్తూ వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటూ వెళ్తున్నాం అన్నమాట. మేము కేదార్నాథ్లో నిజంగా చెప్పాలంటే మేము పెట్టిన టైం అంతా కూడా, మా మొత్తం టైం అంతా కూడా మేము దర్శనం కోసం మేము కేటాయించేసామండి. ఫొటోస్, వీడియోస్ అనేవి చాలా తక్కువ తీసుకున్నాము, చాలా చాలా తక్కువ. మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా మేము తీసుకునే దాంతో పోల్చుకుంటే 0.5% కూడా మేము తీసుకోలేదు. మెయిన్ మేము చూసుకున్నది ఏంటంటే ఇంత దూరం వచ్చాము, ఇంత కష్టపడి వచ్చాము, ఇంత దూరం. సో మా అబ్బాయి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడండి కేదార్నాథ్ తీసుకెళ్ళమని. కానీ అది మన వల్ల అవ్వన యాత్ర కాబట్టి అది మా ఆరోగ్యాలకి సంబంధించిన యాత్ర కాదు, వద్దు మర్చిపో అన్నాము. కానీ ఈసారి తెగించి ఇంకా ఏదైతే అవ్వని అని చెప్పేసి వచ్చాము. సో అంత కష్టపడి వచ్చిన యాత్రలో మనం ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే మా హెలిప్యాడ్ సర్వీస్లో మాకు నెక్స్ట్ డేకి మేము ముందుగానే బుక్ చేసుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ డే మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి హెలిప్యాడ్ వాళ్ళు ఉండమన్నారు. సో మాకు అది నిజంగా బ్యాడ్ లక్కే. ఎందుకంటే మాకు ఒక 10 o'clock ఇస్తే మార్నింగ్ మాకు ఇంకా బాగుండేది అని అనిపించింది. సో ఇక్కడ నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం మీరు చూస్తున్నారు. నేను ఆక్సిజన్ సిలిండర్ వాడానండి, అది మీకు వీడియోలో చూపించలేదు నేను. సో నేను ఆక్సిజన్ సిలిండర్ 2-3 టైమ్స్ నేను వాడాను. అది 3 అలా ప్రెస్ చేసుకుంటే కొంచెం బెటర్ అవుతూ ఉండేది. సో ఖచ్చితంగా కేదార్నాథ్ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆక్సిజన్ సిలిండర్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు, అది మాత్రం నేను చెప్తానండి. సో అక్కడైతే
చాలా చాలా బాగుంటుంది. అసలు టెంపుల్ అయితే అసలు ఎంత బాగుంటుందో, నేనైతే ఆ టెంపుల్ని చూస్తూ అలా ఉండిపోతూ ఉండేదాన్ని. ఒక్క వీడియోస్ కానీ లేకపోతే ఏమీ సరిగ్గా తీసుకోలేదు నిజం చెప్పాలంటే. సో అందులోకి మా హెలిప్యాడ్ సర్వీస్ ఏమో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవడం వల్ల మేము ఎట్టి పరిస్థితిలోని నైట్ అంతానైనా సరే దర్శనంకి కేటాయించేయాలి టైం అంతా కూడా. సో దర్శనం తర్వాతే మనం ఏదైనా ఆలోచిద్దామని చెప్పేసి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా టెంపుల్ దగ్గరే దర్శనం కోసం అని చెప్పేసి విఐపి దర్శనం దొరుకుతుందని చెప్పేసి మేము అలా వెయిట్ చేస్తూ ఉండిపోయామండి. సో లక్కీలీ మాకు దర్శనం బాగా దొరికింది. అది నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే బాబుకి అక్కడ బొట్టు పెట్టిస్తున్నాం అన్నమాట. మేము కూడా బొట్టు వేసుకున్నాం. అక్కడికి వెళ్ళగానే బొట్టు వేసుకుంటాము, అదొక వైబ్ తీసుకొస్తూ ఉంటుంది. సో నేను, మా బాబు, మా వారు ముగ్గురం కూడా బొట్టు వేసుకున్నాము. సో అక్కడ చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఆ టెంపుల్ని చూస్తేనే ఉండిపోవాలనిపించింది. ఒక పక్క నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి చలి. దర్శనం లైన్ చూస్తే 2-3 kilometers పైనే ఉంది. ఒక 7 hours అబౌవ్ పడుతుంది క్యూ లైన్లో నిలబడితే. అదొక టెన్షన్. అయినప్పటికీ కూడా ఆ టెంపుల్ని చూస్తే మాత్రం ఇవన్నీ మర్చిపోయి ఆ టెంపుల్ని చూస్తూనే ఉండాలని అనిపిస్తుందండి. అంత అందంగా, అంత దివ్యంగా అనిపిస్తుంది. అందం కాదండి, దివ్యంగా అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. సో అది ప్రతి ఒక్కరూ ఆ ఎనర్జీని అనేది ఖచ్చితంగా అక్కడ గెయిన్ చేస్తారు. అక్కడ స్పెషల్ ఉంది, ఒక ఆరా ఉంది ఆ టెంపుల్కి, అది మాత్రం నిజం. సో నేనైతే ఆ టెంపుల్ దగ్గరే కూర్చుని అలా టెంపుల్ని చూస్తూనే చాలాసేపు ఉండిపోయాను. ముందుగా అయితే దర్శనం అనేది చేసుకోవాలి. అది ఎలాగా తప్పకుండా చేసుకుని కిందకి వెళ్ళాలనేది ఒకటి. నెక్స్ట్ దర్శనానికి ముందు భైరవ బాబా టెంపుల్ అంటే కొండ మీద 1.5 kilometer పైన ఉంటుందండి, అక్కడికి వెళ్ళాలి. సో అవన్నీ చేయాలంటే ముందు ఎనర్జీ ఉండాలి కాబట్టి దాల్ రైస్ చెప్పి దాల్ రైస్ తిన్నామండి. అప్పటికే 2 అలా అయిపోతుంది అనమాట ఆఫ్టర్నూన్. సో అది తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ జర్నీ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మనీ వ్లాగ్స్.